హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హనుమంతుడి యొక్క కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మంగళవారం రోజున హనుమంతుడి శక్తి 100 రెట్లు పెరుగుతుందని పురాణాలు చెబుతాయి. ఆంజనేయ స్వామి దేవుడు మాత్రమే కాదు, ఒక చైతన్యం, శక్తి, ప్రాణం, శుద్ధ రూపం. సుందరాకాండ చదివిన ప్రతిసారి ఆ వైబ్రేషన్ ఆయన శరీరంలో ప్రతిధ్వనిస్తుంది. హనుమంతుడి శ్వాసలోని అపార శక్తి ఉంది. ఆ శ్వాస శక్తితోనే ఆయన సముద్రం దాటి లంకకు ప్రవేశించాడు. హనుమంతుడికి మరణం లేదు, కలియుగాంతం వరకు జీవిస్తాడు. ఎక్కడ రామనామం కనపడితే అక్కడ హనుమంతుడు కూడా ఉంటాడు అంటారు. హనుమాన్ ఆలయంలో నిలబడడం కూడా రక్షణే. ఆయన దగ్గరకు చెడు శక్తి రాదు. హనుమంతుడి తలపై దివ్యమైన అగ్నిశక్తి ఉంటుంది. ఆ శక్తిని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. రాముడి పేరుతో హనుమంతుడికి వచ్చే కన్నీళ్లు ప్రేమ, భక్తి, సమర్పణ యొక్క కానుకలు. హనుమాన్ ఆలయంలో గాలి కూడా పవిత్రమైనది. ఆ గాలి మన శరీరంలోని నెగిటివ్ని తీసివేస్తుంది. భక్తి మనసుతో ఒక్కసారి ఆయనను పిలిస్తే ఆంజనేయ స్వామి అక్కడే ప్రత్యక్షమవుతాడట. ఆయన కరుణ, దయ మాటల్లో చెప్పలేనిది.